కొంతమంది సిస్టర్స్ నీ వీడియోస్ నాకు రావటం లేదని కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకు రావటం లేదో నాకు అర్థం కావట్లేదు. నేను రోజు కంపల్సరీగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఎక్కువగా ఆఫ్టర్నూన్ టైం పెడతాను. ఎప్పుడైనా ఒంట్లో బాగలేకపోతేనే వీడియోస్ అప్లోడ్ చేయను. ఒకవేళ మీకు నా వీడియోస్ రాకపోయినా నా కోసం ఈ చిన్న పని చేయండి. నా ఛానల్ కి వెళ్ళి నా వీడియోస్ ని చూడండి ప్లీజ్. కష్టం అనుకోకుండా ఇలా చేయండి. కామెంట్ పెట్టాలా నాకు చెప్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్. ఈ రోజు టాపిక్ నాలాంటి ఆడవారు 50% ఉంటారు కాబట్టి నన్ను చూసైనా మీరు మారండి అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా. నిద్రలేచిన వెంటనే మంచం దిగి నడిచినా, ఒంగోని ఇల్లు ఊడ్చినా, కింద కూర్చొని లేచినా, నిద్రలో మెలకు వచ్చినా నా మైండ్ 1 సెకండ్ అంటూ ఓంకార్ లాగా చెప్తుంది. అంటే ఆ 1 సెకండ్ నా చుట్టూ ఉన్న వస్తువులు తిరుగుతున్నాయి అంటే నా కళ్ళు తిరుగుతున్నాయి. ఇది ఏ జబ్బు అని కూర్చొని ఏడ్చేశాను. ఏడవడం అయిపోయాక డాక్టర్ ని కనుక్కుంటే నేను చేసే తప్పులే మీలో కూడా ఉంటాయని ఈ వీడియో చేస్తున్నా. ఇంతకీ ఏం చెప్పారు డాక్టర్ గారు అంటే, ఇక టెన్షన్ పడటం, అది కూడా మనం టెన్షన్ ఎప్పుడు పడతామంటే లంచ్ బాక్స్ చేసేసేటప్పుడు టైం కి ఇస్తామా లేదా, స్కూల్ బస్సు వచ్చేసింది అని భయంతో టెన్షన్ పడుతూ ఉంటాం. టైం కి తినము, తింటూ కూర్చుంటే పని ఆగిపోయిద్దని లేట్ గా తింటాం. సారి చేసిన కర్రీ మన వాళ్ళకి మాత్రమే సరిపోయిద్ది, మళ్ళీ కర్రీ ఏం చేసుకుంటాంలే ఈవినింగ్ చేసుకోవచ్చులే అని పచ్చళ్ళు కారాలు ఎర్రగా కలుపుకున్నలా తింటాం. పని హడావిడిలో మంచినీళ్ళు తాగడం కూడా మర్చిపోతూ ఉంటాం. ఈ చిన్న పొరపాట్లే మన ప్రాణానికి ముప్పు తెస్తాయని గుర్తు పెట్టుకోండి. మనం కడుపు నిండా టైం కి తినాలి, మన వాళ్ళకి మంచిగా వండి పెట్టుకోవాలి. తల్లి చేసి పెట్టినట్టు పక్కింటి వాళ్ళ తల్లి వచ్చి మన పిల్లలకి ఏం పెట్టదు. ఆరోగ్యంగా ఉండి నా వాళ్ళని చూసుకోవడానికైనా నేను టైం కి తినాలని బుద్ధి వచ్చింది.